నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాంలో మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు వ్యాపించాయి. భవనంలో 5గురు చిక్కుకున్నారు. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. 6 గంటలకు పైగా రెస్క్యూ కొనసాగుతోంది. దట్టమైన పొగతో రెస్క్యూకు ఆటంకం ఏర్పడింది. సెలార్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చేస్తే వెనుక ఫైర్ దాదాపు మన కంట్రోల్లో వచ్చేసింది. బేస్మెంట్లో కొంతవరకు ఉంది, అది కూడా మనం చాలా తొందరగా కంట్రోల్ చేయగలుగుతాము. కొంతమంది మాకు తెలిసిన ప్రకారం దే ఆర్ స్టిల్ నాట్ అకౌంటెడ్ ఫర్. మాకు వచ్చే సమాచారం ప్రకారం 3-4 కావచ్చు. ఇక్కడ ఈ బిల్డింగ్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో దాంట్లో ఒకరు పిల్లలు కావచ్చు, 2 లేడీస్, 1 జెంట్స్ కావచ్చు. వాళ్ళు అంటున్నారు, మాకు కూడా అదే తెలిసింది. వాళ్ళ కోసం నేను ప్రయత్నం చేస్తాను. బిల్డింగ్ ఒకటి సేఫ్ చేయకుండా ఈ హ్యూమన్ లైఫ్ని ఎవరో లోపల 3-4 ఉన్నారు, వాళ్ళని ముందుగా బయట తీసుకురావటానికి అది మనము మెయిన్ ప్రయారిటీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇక నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇది 4 అంతస్తుల బిల్డింగ్ లో మంటలు దట్టంగా వ్యాపించి పొగంటుకున్నాయి. అలాగే కొంతమంది ఇంకా సమాచారం తెలియలేదు. మంటల్లో 5గురు చిక్కుకున్న నేపథ్యంలో అప్డేట్ శశి అందిస్తారు. శశి, మణికంఠ అందిస్తారు. మణికంఠ, విజయ చంద్రిక, హైదరాబాద్ నాంపల్లి బచాస్ ఫర్నిచర్ షాప్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. గత 6 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ అటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే పోలీస్ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ విపరీతమైన పొగ ఉండడంతో ప్రస్తుతం పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. మంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ లోపల విపరీతమైన పొగ ఉండడంతో ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలానికి ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు అలాగే మంత్రి అజారుద్దీన్ కూడా చేరుకున్నారు. డాక్టర్ హరిచందన కూడా చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సుమారుగా 6 గంటలు ప్రయత్నించినప్పటికీ మంటలైతే అదుపులోకి రాలేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పొగలైతే విపరీతంగా అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ సెల్లార్లో 2 అంతస్తుల సెల్లార్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 2 అంతస్తుల సెల్లార్లోనే బాధితులు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 5గురిలో 2 ఉన్నారు. అఖిల్ అనే 7 ఏళ్ల కుర్రాడితో పాటు ప్రణీత్ అనే 11 ఏళ్ల కుర్రాడు, 2 ఈ చిన్న పిల్లలు అయితే ఉన్నారు. వీరితో పాటుగా మహమ్మద్ ఇంతియాజ్ అనే 20 ఏళ్ల సిబ్బంది ఉన్నాడు. సో ఇదే షాప్లో మహమ్మద్ ఇంతియాజ్ పనిచేస్తూ ఉన్నాడు. అలాగే సయ్యద్ హబీబ్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను కూడా ఈ షాపుకి సంబంధించి ఫర్నిచర్ని వివిధ ప్రాంతాలకి తరలిస్తూ ఉంటాడు. సో అలాగే వీరితో పాటుగా బేబీ అనే ఒక మహిళ కూడా ఉంది. సో వీరందరూ ప్రస్తుతం 5గురు ప్రాథమికంగా లోపల చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది. మరోవైపు వీళ్ళ యొక్క బంధువులు కావచ్చు, ఇంకా లోపల ఎక్కువ మంది ఉండొచ్చని ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే లోపలికి వెళ్ళి పోలీసులు పూర్తిగా పర్యవేక్షించిన తర్వాతనే ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా 5 నుంచి 6గురు లోపల చిక్కుకున్నట్లు ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలా కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, అలాగే హెచ్ఎండిఏ మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా చేరుకుని ప్రస్తుతం వాళ్ళు రెస్క్యూ అయితే చేపట్టారు. మరోవైపు వైద్య సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకుని అంబులెన్స్ను కూడా సిద్ధంగా ఉంచారు. వెంటనే లోపల ఉన్న వాళ్ళు స్పృహ తప్పి పడిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు బతికే అవకాశాలు తక్కువ ఉంటాయంటూ కూడా పోలీసులు అయితే కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత విపరీతమైన దట్టమైన పొగ 2 సెల్లార్లో కూడా ఉండిపోవడంతో ఆ పొగ దాటికి వాళ్ళు కొంత స్పృహ తప్పి పడిపోయి ఉండే అవకాశం ఉంటుంది. బతికే ఛాన్సులు తక్కువ కాబట్టి వెంటనే వాళ్ళని గుర్తించి వైద్య సిబ్బంది వెంటనే హాస్పిటల్కి తరలించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. మరో 2 గంటల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగిసే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు అయితే చెబుతున్నారు. విజయ చంద్రిక.